నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఏ మహర్దశతో మొదలవుతుంది, ఎప్పుడు వీళ్ళు వివాహం చేసుకోవటం అనేది కరెక్ట్ టైం గా కన్సిడర్ చేస్తుంది శాస్త్రం. అలాగే ఎప్పుడు సెటిల్మెంట్, కెరియర్ పరంగా ఎప్పుడు సెటిల్ అవుతారు, ఏ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి, ఈ విషయాలు ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అన్న. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటేనే శని భగవాన్ ఒక నక్షత్రం. ఆటోమేటిక్గా అది ఎనర్జీస్, పవర్ఫుల్ ఎనర్జీస్ నడుస్తూనే ఉంటాయి. కాకపోతే నక్షత్రంలో ఉండే పెద్ద ట్విస్ట్ ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు తొందరగా సక్సెస్ అవుతారు ఉత్తరాభాద్రలో. అమ్మాయిలకి శని మహాదశ అది యోగించినా నెమ్మగా వాళ్ళు స్లో అండ్ స్టడీలో దాన్ని స్టడీ చేసుకుని వెళ్ళిపోతారు. చదువు అబ్బాయిలకి అయితే యోగిస్తే చదువు బాగా వస్తుంది, లేకపోతే చదువు మొత్తం ఇబ్బంది పడుతుంది, బాగా ఇబ్బంది పడతారు. మామూలుగా కాదు, ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా డౌన్, అసలు చదువే ఉండదు. తర్వాత ఎప్పుడో వీళ్ళు రిలీజ్ అయ్యి చదువుకోవాలనుకుని అప్పుడు తర్వాత 20 ఏళ్ళ తర్వాత ప్రారంభం చేసుకుంటారు. సో ఇవాళ రోజు ఏంటంటే 10th అనేది ఈజీగా అయిపోతుంది. పెద్ద పెద్ద స్కూల్స్ చదివిస్తారు పేరెంట్స్. జనరల్ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి పేరెంట్స్ కొంచెం బాగా సపోర్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, అదొక అదృష్టం వీళ్ళకి. సో ఖచ్చితంగా చదివిస్తారు, ఏదో ఒకటి లాక్కెళ్ళిపోయి. తర్వాత డిగ్రీస్ అనేది మాత్రం చాలా వీళ్ళకి బ్యాక్ డ్రాప్స్ పడుతుంటాయి బాగా. అమ్మాయిలకి మాత్రం ఏంటంటే ఒక ఫ్యాషన్ డిజైనింగ్లో కానీ, లేకపోతే కుకింగ్లో కానీ, లేకపోతే జ్యువెలరీ డిజైన్స్లో కానీ, లేకపోతే వాళ్ళ ఒక ఆర్టిస్ట్ కానీ, యాంకర్స్ కానీ, క్రియేటివిటీ వాళ్ళ ఇష్టం. మాకు ఇది నచ్చట్లేదు అని చిన్నప్పటి నుంచి పర్టికులర్ అనమాట. అన్నీను డ్రెస్సింగ్ నుంచి అన్ని క్వాలిటీ కావాలి, అన్ని బ్రాండ్ కావాలి. సో ఆ బ్రాండెడ్ ఐటమ్స్, క్వాలిటీ ఐటమ్స్ వాడడం వల్ల సో వాళ్ళు ఎంచుకుంటారు రంగాల్ని. సో మేము చదవలేము, మేము చదువుతాం, అది చేయలేము, ఇది చేస్తాం. ఆర్కిటెక్ట్స్ కూడా అవుతారు దీంట్లో. సో ఇలాంటి రీజన్స్ ఏంటి అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా బాగుంటుంది. అబ్బాయి విషయం వచ్చినప్పటికి వాళ్ళకి ఏ చాయిస్ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివితే కదా ఏ చాయిస్ అని కావాల్సింది. చదువు తెలివితేటలు బాగుంటాయి, పెద్దరికంగా మాట్లాడడం, పెద్దవాళ్ళని అర్థం చేసుకోవడం, సేవ చేయడము. వీళ్ళ దగ్గర ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మొత్తం వాళ్ళ లగేజ్ తీసుకొచ్చి లోపల పడ్డము, వాళ్ళకి ఏమైనా కావాలని చూసుకోవడం, మళ్ళీ వాళ్ళు బస్సు ఎక్కించడం, మళ్ళీ వాళ్ళు ట్రైన్ ఎక్కించడం. ఇంట్లో వీళ్ళు లేకపోతే పనులు అసలు వాళ్ళకి చెప్పాలి పనులని అనేసి. చదువు మాత్రం అంటే చాలా మంది సినిమాలో హీరోని తిడుతుందా, వీడు దానికి తప్ప ఇది దేనికి పనికిరాడని చెప్పేసి. అలాగా అన్ని పనులు చేయడానికి వీళ్ళు కావాలి, చేతి కింద ఒక కర్రలా వీళ్ళు అన్ని పనులు చేసి పెడతారు వీళ్ళకి. కానీ వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయడం అనేది ఎవరు ఉండరు. అది సేవతత్వం వల్ల వీళ్ళు గెటాన్ అవుతారు అన్న. పేరు వస్తుంది. సేవతత్వం అనేది వీళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళు లేకపోతే పనవదు, ఎక్కడైనా సందడి వాళ్ళు ఉండాల్సిందే అని చెప్పేసి అనేది. కొంచెం బాగా క్రియేటివిటీగా ఏదైనా ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. అది వీళ్ళకి ఎందుకు యోగించదు అనేది వాళ్ళకి అర్థం కదా ఆ విషయం. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చదువుకోవాలంటే ఇది కాదు, ఇది చదువుకో, ఇలా చదువుకో అని అనాలిసిస్ చేయడంలో నెంబర్ 1 ఉంటారు. కానీ వాళ్ళకి అది యోగించదు. కానీ అమ్మాయిల విషయం అలా కాదు, వాళ్ళు చాలా సెల్ఫిష్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసేసుకుంటారు అంతే. వాళ్ళు ఇలా సేవలు సర్వీసులు ఏం చేయరు, అబ్బాయిలు చేస్తారు. అమ్మాయిలు ఏంటంటే అలాంటి సర్వీస్ మన వల్ల కాదు, మనం చేయం కూడా. సో మనకి ఏదైనా కొంచెం మెయింటెనెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మనుషులతో. ఎందుకంటే మనుషులు అందరిని నమ్మడం, మోసపోవడం అనేది వాళ్ళకి మొదటి నుంచి ఇష్టం ఉండదు. నాకు అంత నచ్చదు అని చెప్పేసి అబ్బాయిలు కలిసిపోతారు, అమ్మాయిలు కలవరు. ఒకే నక్షత్రం వాళ్ళు, ఇది తత్వాలు మారుతాయి వీళ్ళకి. సో వీళ్ళు కలవడం అనేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ వస్తే అప్పుడు వీళ్ళు కలిసి మాట్లాడతారు మంచిగా, మంచి ఫ్రెండ్స్ గా ఎప్పటికీ ఉంటారు. కానీ అబ్బాయిల విషయం అలా కాదు. కింద పనిచేసే వాళ్ళతో, వాచ్మెన్లతో, గేట్ మెన్లో, తర్వాత పైన ఆఫీసర్ వరకు అందరితో మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఒక ఆఫీసర్ పని చేస్తారు అనుకోండి, కింద వాచ్మెన్ పలకరిస్తారు, అక్కడి నుంచి తిన్నామని అడుగుతారు, అక్కడి నుంచి అడుగుతూ వెళ్తూనే ఉంటారు. మంచి సర్వీసెస్ బాగుంటాయి వీళ్ళవి. కానీ ఏంటంటే వీళ్ళకి దశలు యోగించాలి, యోగించకపోతే ఇబ్బంది పడతారు. సో శని మహర్దశతో మొదలైనటువంటి జీవితం 19 ఏళ్ళు అంత ఇంత విషయం కాదు ఇది. తర్వాత బుధ మహర్దశ వస్తుంది, అది కూడా మళ్ళీ పెద్దదే. సో ఎప్పుడండి వివాహం, ఎప్పుడు కరెక్ట్ ఏజ్ వీళ్ళకి? బుధ మహాదశలోనే బుధ మహాదశ శని భగవాన్ ఒక అంతర్దశ వచ్చినప్పుడు
అప్పుడు వివాహం అవుతుంది. ఉమ్. లేదా కొంతమంది గురువు అంతర్దశ వస్తే అవుతుంది. ఉమ్. బుధుడిలో గురువు అంతర్దశ వస్తే కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి గురు యోగకారకుడు అయితే ఉమ్. బుధు అంతర్దశలో ఉమ్. అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి గురు అంతర్దశ రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. పట్టేస్తుంది కదా. ఉమ్. సో అందుకని అంతర్దశలో గురువు యోగిస్తాడు. ఉమ్. అది శని జనరల్ గా ఏంటంటే బాగుంటే అక్కడ లైఫ్ టర్నింగ్ కూడా ఇస్తాడు. చాలా మంది ఇల్లు కట్టుకోవడం కానీ, సెటిల్ అవడం కానీ, విదేశాల్లోకి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా బుధుడిలో శని భగవాన్ వచ్చినప్పుడు తీసుకెళ్తారు. తర్వాత బుధుడిలో రాహుగోను యోగిస్తాడు వీళ్ళకి. ఓ. సో రాహుగోను బాగుండాలి వీళ్ళకి. ప్లేస్మెంట్ బాగుంటే చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోతుంటారు. ఉమ్. లేదా గ్రీన్ కార్డ్ రావట్లేదు అని బాధపడే వాళ్ళకి అప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. సడన్గా వచ్చేస్తాడు వాళ్ళకి గ్రీన్ కార్డ్. రాహు వచ్చినప్పుడు, బుధుడిలో రాహు వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తారు రాని వాళ్ళకి టపీమని ఒకసారి ఫోన్ చేస్తే మీకు గ్రీన్ కార్డ్ వచ్చిందని చెప్తారు వాళ్ళు. ఉమ్. అంత ఫాస్ట్ గా రిజల్ట్ వస్తాయి. ఉమ్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే రాహు యోగించాలి, గురువు యోగించాలి. అప్పుడు ఈ దశలో పనిచేస్తాయి. లేకపోతే పెద్ద పెద్ద దశలు కదా. ఆ, మళ్ళీ బుధుడు కూడా అయిపోయిన తర్వాత ఇక కేతు వస్తాడు. ఓకే. సో కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుందండి? జనరల్ గా బుధ మాస సెటిల్ అవ్వాలి. అన్ని బుధుడిలోనే వీళ్ళు కంపల్సరీగా అవ్వాలి. బుధుడు వక్రించకుండా ఈ ఈ లగ్నానికి బుధుడు వక్రకారకుడు అయ్యకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వక్రిస్తే ఇబ్బంది పడతారు. ఇంకంతే. ఇప్పుడు బుధ మహదశ కేతు మహదశ రాణిస్తుందని గ్యారంటీ లేదు, ఖచ్చితంగా ఉండదు ఈ జాతకులకి. ఉత్తరాభాద్ర నక్షత్రం శని భగవాన్ నక్షత్రం కదా, జనరల్ గా అంత హెల్ప్ ఉండదు. కేతు వచ్చినా పెద్ద గొప్పగా ఏమి ఉండదు. బాగాలేకపోతే మాత్రం అనారోగ్య సమస్య వచ్చేస్తుంది. హెల్త్ బాగా డిస్టర్బ్ చేస్తారు. 7 years ఇబ్బంది పడుతుంది. మామూలుగా కాదు. బాగుంటే ఏమనదు, నెమ్మగా వెళ్తుంది. దాని తర్వాత వచ్చే శుక్ర మహర్దశ ఎలా ఉంటుంది అనుకో? శుక్ర మహర్దశ యోగిస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే 40-45 years తర్వాత లైఫ్ వచ్చే చాలా మందికి అంటే ఇప్పుడు చాలా మందికి మీనరాశి వాళ్ళకి జనరల్ గా మనం అనుకుంటే మీనరాశి ఉంటుంది నక్షత్రాలు. సో 50 ఏళ్ళ తర్వాత లైఫ్ అంటారు కదా, మేము అందరూ చెప్తాం జనరల్ మీన లగ్నం అంటే మీన లగ్నం 50 years మర్చిపో అంటే 50 years తర్వాత నీకు ఏదైనా యోగం అని చెప్తాం. సో దానికి రీజన్స్ అలాగే నక్షత్రంలో కొన్న ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే వీళ్ళకి ఉంటే 45 లోపు సెటిల్ అయిపోతారు వీళ్ళు, లేదంటే 45 అవుతారు. శుక్ర మహాదశలో వీళ్ళకి అన్ని పనులు అవుతాయి. చాలా మందికి పదవులు రావడం, రాజకీయంలో రసరపడం. అదే చాలా మంది చూడండి రాజకీయాలు తిరుగుతూ ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు. చిన్నప్పటి నుంచి రాజకీయాలు 20 ఏళ్ళ నుంచి రాజకీయ జీవితం నడుస్తుంటది. అయిపోయింది రాజకీయం వదిలేసి వెళ్ళిపోయేది, వాళ్ళ తర్వాత పిలిచి వాళ్ళు పోస్ట్ ఇస్తారు. అది శుక్ర మహాదశలో అదే జరుగుతుంది ఖచ్చితంగా. అక్కడి నుంచి అసలు లైఫ్ మామూలు రన్నింగ్ ఉండదు. చాలా మంది స్త్రీలకు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం వీళ్ళకి శాస్త్రాల మీద చాలా ఇంట్రెస్ట్. శాస్త్రం చదువుకోవాలని, శాస్త్రం గురించి చెప్పాలని, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి అనాలిసిస్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఏంటంటే శుక్రమాదశలోనే యోగం. వాళ్ళని పిలిచి పీట వేసి కూర్చోబెడతారు, మీరు చేయాలి చేయండి కంపల్సరీగా, మీరు మాట్లాడాలి మాకు అనేసి. అప్పటి నుంచి లైఫ్ బాగా సంపాదిస్తారు వాళ్ళు. ఏ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలండి వీళ్ళు? అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా. అమ్మవారి ఆరాధన, దేవి ఆరాధన అనేది వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఏ దేవి ఆరాధన అంటే వారాహి దేవి, తర్వాత వీళ్ళకి దుర్గా అమ్మవారు, వారాహి అమ్మవారు, దుర్గా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. ఫస్ట్ వారాహి అమ్మవారు చేయాలి. జనరల్ గా దగ్గర రానిది ఆవిడ, ట్రై చేయాలి వీళ్ళు. చేస్తే కనుక లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వచ్చేస్తుంది, దుర్గా అమ్మవారి ఆరాధనకు వచ్చేస్తుంది. కానీ వారాహి అమ్మవారి దగ్గర చాలా మంది అంటే చాలా ఈజీ ప్రసన్నం అవుతుందని, కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి టైం తీసుకుంటుంది. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి ఆ రేవతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.